ఈరోజు మొదటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాము. మొదటి ప్రశ్న ఏమనగా, దేవుడు అంటే ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? దేవుడు ఏ రూపంలో ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఆయన నివాస స్థలము ఏది? అక్కడ మనుషులు కూడా ఉంటారా? అను ప్రశ్నకు సమాధానము. దేవుడు అంటే ఎవరు? ఆయన ఆత్మ, యెహోవా దేవుడు. ఈ భూమి మీదికి యేసుక్రీస్తు రూపంలో, మానవుని రూపంలో జన్మించాడు. మానవుని రూపంలో శరీరధారిగా రానప్పుడు ఆయన యెహోవా దేవుడు, అనగా ఆత్మస్వరూపి. వాస్తవానికి లోకానుసారంగా అయినా, లోక జ్ఞానం ప్రకారంగా అయినా మాట్లాడుకుంటే, మనకు గాలి తోలకపోతే ఎంతసేపు బతుకుతాము? చాలాసేపు, ఒక నిమిషం కూడా బతకరనుకుంటాను. ఈ గాలి గుడక భూమి నుంచి కొంతవరకే ఉంది. ఆ తర్వాత గాలి లేదు. అనగా అక్కడ ఏ జీవి బతకడానికి ఛాన్స్ లేదు. ఉదాహరణకు చంద్రమండలంలో కూడా గాలి లేదనుకుంటాను. గాలి లేదనుకుంటాను కాదు, గాలి లేదు. ఈ లోకం వేరు, దేవుడు వేరు. అనగా దేవునికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ప్రదేశమే పరలోకం అని, ఇంగ్లీష్లో అయితే హెవెన్ అని, తెలుగులో అయితే స్వర్గం అని 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 అర్థము. దేవుని యొక్క గొప్పతనం ఏమంటే, యుగ యుగములు తరతరములు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ఆత్మస్వరూపి, శరీర స్వరూపి కాదు. శరీర స్వరూపిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన మొదటి రూపం వచ్చి ఆత్మ, రెండవ రూపం వచ్చి శరీరము. ఆ ఆత్మే శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు. చాలామంది వివిధ డినామినేటర్స్ వేరువేరుగా మాట్లాడుతుంటారు. వాటికన్నిటికీ వాదోపవాదాలకు చెప్పలేం. కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికున్న జ్ఞానంలో వాళ్ళు మాట్లాడుతుంటారు. వాటి గురించి నేను చెప్పేదానికి పోలేదు. ఇప్పుడు దేవుడు అనగా యెహోవా దేవుడు. ఆయన ఆత్మస్వరూపి, శరీరధారిగా ఈ లోకమునకు వచ్చును. దేవుడు త్రిత్వమైనాడు. తండ్రియు, కుమారుడియు, పరిశుద్ధాత్మ. ఈ మూడు వేరు వేరు. ఆత్మ ఒక్కటే కానీ మూడు వేరు వేరు రూపాలు అయినప్పటికీ ముగ్గురు ఆత్మస్వరూపులైనగా, అనగా ఆత్మ అనగా మనిషి మరణం తర్వాత ఆత్మగా మారడం. చాలా విషయాల్లో నా ఆత్మ సాక్షిగా అని కూడా అంటాము. వాటి అర్థం ఏమంటే, మనం ఏం చేసినాం అనేది మన మనసుకే తెలుసు అని అర్థం, దాని ఉద్దేశం. అలాగా దేవుని చూడాలంటే పునరుత్థానం జయించాలి మొదటిగా. అప్పుడు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం అంటే భూమి మీదే ఉంటారు, కానీ ఆత్మ మాత్రము పరలోకములకి నిత్య లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. అదే పునరుత్థానం అని, సంఘం అని, ఇట్లా వివిధ పేర్లతో పిలుచుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు సృష్టి గురించి తెలుసుకుందాం. దేవ్ దేవుడు ఏం చేశాడు? ఆయన గొప్పతనం ఏమిటి? ఆయన చేసిన పని మనుషులు చేయగలరా? ఆయన ఎలా ఉంటాడనగా ఆత్మస్వరూపి. దేవుడు ఏ రూపంలో ఉంటాడనగా ఆయన కూడా ఒక ఆత్మస్వరూపే. ఆయన ఎక్కడ ఉంటాడనగా పరలోకము. భూలోకం వేరు, పరలోకం వేరు. పరలోకము శూన్యమై ఉంటుంది. అంటే దేవుడు అక్కడ ఉంటాడు, శూన్యంలో ఉంటాడనమాట. శూన్యం అనగా ఏ మనుష్యుడు నిర్వచించలేడు. చీకటినైనా వర్ణించచ్చేమో కానీ శూన్యమైన వర్ణించలేడు. ఈ లోకానికి అసాధ్యము. ఆ పొడవు కానీ, ఆ ఎలుడుపు కానీ, ఆ ఎత్తు కానీ, ఆ విశాలము కానీ పరలోక జ్ఞానం నుంచి భూలోకం చూసినప్పుడు స్పష్టముగా కనపడుతుంటుంది దేవునికి. దేవునికి మర్మమై ఉన్నది ఏది లేదని యెహోవా దేవుడు సెలవిస్తాడు. ముఖ్యంగా ఇంకా దేవుని యొక్క సృష్టి గురించి తెలుసుకుందాం. మొదటిగా ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల కమ్మియుండును. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అనగా భూమి ఆకాశము నిరాకారముగా, ఆకారం కాదు నిరాకారము ఉంటున్నాడు. అంటే ఆకారం లేవు వాటికి. అప్పుడేమంట శూన్యముగా ఉండెను. అనగా అంటే ఏమి? ఈ సృష్టి లేదు అప్పటికి, ఆత్మ ఉన్నప్పటికీ. ఆత్మ ఒక్కటే, శరీరం ఒక్కటే అని ఉంటుంది ధర్మశాస్త్రంలో. ఆత్మే పరలోకమును ఒక్కటే ఉండింటుంది. ఇంకొక ప్రశ్నకు సమాధానం, అక్కడ మనుషులు ఉంటారా? పరలోకం ఎక్కినవాడు ఏ మనుషుడు లేడు, కానీ
వాళ్ళు చనిపోతే ఆత్మల రూపంలో పరలోకంలో కనపడతారు. అంత తప్పితే భూమి మీద మనిషి మట్టికి పాలైపోతాడు. అంతేగాని పరలోకం చేరడు. ఈ భూలోకంలో ఉన్నవారు ఆత్మలు. పరిశుద్ధాత్మ కాదు. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఆత్మలు వేరు, పరిశుద్ధాత్మ వేరు. చానా వ్యత్యాసం ఉంటుంది రెండిటికి అర్థం. ఆత్మ అనగా ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మలు వేరు, ఆత్మ వేరు. ఆత్మ అనగా దేవుడే, యెహోవా దేవుడు. పరిశుద్ధాత్మ అన యేసుక్రీస్తు. యెహోవా దేవుడిలో ఉన్న ప్రాణము ఒకటే, యేసుక్రీస్తులో ఉన్న ప్రాణం ఒకటే. వాళ్ళే త్రిత్వమైనారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను. ఏం చేసినాడు? చాలా మంది చాలా విధాలుగా అంటాడు. చెట్టు ముందా, ఇత్తనం ముందని. దేవుడు ఏది స్పష్టముగా ధర్మశాస్త్రం వివరించబోతుంది. ఆదికాండం మొదటి అధ్యాయం 12వ వచనం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము, తమలో విత్తబడగల ఫలవృక్షములు మొలిపింపగా అది మంచిదని దేవుడు సూచెను. దేవుడు మొదటిసారిగా చెట్టే చేసినాడు కానీ విత్తనాలు వేయలేదు. చెట్టు చేసి వాటి నుంచి ఫలాలు ఇచ్చు వాటిగా చేసినాడు. ఇది అద్భుతము. ఏ మనుషుడైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ తత్వవేత్త అయినా, ఎవరైనా సరే చెట్టును జీవం ఉన్నది ఏది తయారు చేయలేరు. చెట్టే కాదు, ఒక జంతువునైనా, ఒక మనిషినైనా, జీవం ఉన్న ఏదైనా చేయలేరు. ఈ సృష్టి ఎప్పటికీ ఎగ్జిస్టింగ్‌లోనే ఉంటుంది. అంటే అంతం కాదు. ప్రతి పక్షి, ప్రతి మనిషి ఇది కంటిన్యూషన్ ప్రాసెస్‌లో ఉంటుంది. ఎండ్ అనేది ఉండదు అసలుకు. అంటే మరణిస్తారు, మట్టి పాలైతారు. మళ్ళీ జన్మ అంటూ లేదు. మనిషికి ఒక జన్మే ఉన్నది. దేవునికి మాత్రం పునర్జన్మ ఉంటున్నది. అనగా ఆయన కూడా చనిపోతాడు. ఆ రాజ్యము కుమారుడి రూపంలో ఈ లోకానికి వచ్చి తండ్రికి అప్పచెప్తాడు. ఆయన మృత్యు జయించే దేవుడు. దేవునికి ఉన్న లక్షణం అదొక్కటే. మరణం లేదు దేవునికి. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ముఖ్యంగా ఆ విధంగా ఆదికాండము మొదటి అధ్యాయంలోనే 2 నక్షత్రాలు అనగా పగులును చూపించుటకు ఒకటిను, రాత్రిని చూపించుటకు దేవుడు పెద్ద జ్యోతులు, 2 పెద్ద జ్యోతులు. ఆదికాండం మొదటి అధ్యాయం 16వ అధ్యాయం. దేవుడు ఆ 2 పెద్ద జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. పెద్ద జ్యోతి అనగా సూర్యుడు, చిన్న జ్యోతి అనగా చంద్రుడు. అనగా వాస్తవానికి ఈ లోకము మట్టితో కూడుకుంటుంది. సూర్యుడైనా మట్టే, చంద్రుడైనా మట్టే, నక్షత్రాలైనా మట్టే, ఆఖరికి భూమి అయినా కానీ మట్టే. కానీ గ్రహించవలసిన విషయం ఏమనగా ఆ మట్టి నుండి వెలుగు ఎలాగొస్తున్నది, చంద్రుడి నుంచి వెలుగు ఎలాగొస్తుంటున్నది. మట్టి నుంచి వెలుగు రావడం అంటే అదే మహిమ. అది దేవునికి మాత్రమే తెలుసు. మహిమ అనగా ఆత్మ అని. ఆత్మ యుగయుగములు తరతరములు ఉంటూనే ఉంటుంది. ఎన్నో మంది మనుషులు పుడతారు, భూమి మీద చనిపోతుంటారు. కానీ ఇవి మాత్రము శాశ్వతము. భూమి, ఆకాశము. ఇవి దేవుడు చెప్తున్నదంటే ఇది నా చేతి పని అంటాడు దేవుడు. వాటిని గ్రహించక మనిషి తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటాడు. ఏ మనిషి ఇక్కడ ఉండి భూమి మీద ఏమి చేయగలడు? ఏమీ చేయలేడు. దేవుడు చేసిన పని ప్రతిదీ శాశ్వతమైనది. ప్రతి పక్షి, ప్రతి జంతువు, ఈ సృష్టి ముఖ్యంగా ఈ భూమి కంటే చాలా పెద్దది చంద్రుడు. అలాగనే చంద్రుడు కంటే ఇంకా పెద్దది సూర్యుడు. ఇటువంటిది చాలా మర్మములు యుక్తం కలిగిన మర్మములు అనగా ప్రకటన 1వ అధ్యాయము 20వ వచనములో ఉంటుంది. 18, 19లో ఉంటుందన్నమాట. దేవుని మర్మములు అనగా ఆయన కుడి పార్శ్వమున ఉంటాయి. కుడి పార్శ్వమున అనగా కుడి చేతి వైపున ఉన్నటువంటి దేవుడు మర్మములు బయలుపరిచినాడు. ఆ మర్మములు ఏమనగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. కాగా నీవు చూస్తున్నటువంటి నీ వెంట కలగబోచున్న వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసినటువంటి 7 నక్షత్రముల గురించి మర్మము. 7 నక్షత్రములుగా ఇవే సూర్యచంద్రుడు. భూమి మీద ఉన్నటువంటి చూడలేం కానీ భూమి మీద నుంచి కానీ భూమికి వరకు ఇమాజినేషన్లో సైంటిస్టులు పెట్టినారు. 7 గ్రహాలు ఉన్నాయి అన్నమాట. అందులో సూర్యుడు కూడా గ్రహమే, దేవుడు కాదు. సూర్యుడు మట్టి, దేవుడు కాదు. చాలామంది దాన్ని దేవుడు అని పూజిస్తారు కానీ అది దేవుడు చేసినటువంటి మర్మం అన్నట్టు. 7 నక్షత్రాలు, 7 సువర్ణ దీపములు సంగతి రాయమని. 7 సువర్ణ దీపములు, 7 నక్షత్రములు, 7 సంఘములు, 7 దూతలు అని.
రాయబడి ఉంటుంది. 7 నక్షత్రములంటే ఎప్పటికీ ఇవి నక్షత్రాలే. ఎందుకంటే వెలుగునిస్తుంటాయి. మట్టే వెలుగునిస్తుంటుంది. అలాగా 7 దూతలనగా 7 దూతలనమాట. అవి దూతల్లాగా ఇవి భూమి దూత, ఆహ్, సూర్యుడి దూత, తర్వాత చంద్రుడి దూత ఇటువంటి 7 కలిపి దేవుడు ఏమంటున్నాడంటే 7 దూతలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే వాటికి జీవం ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి 7 సంఘములను గూడా వాటిని వివరించినాడు. 7 చర్చిలను గూడా వివరించినాడు. అవి వాటి యొక్క మర్మములు. దేవుని కుడి పార్శ్వన ఇవి ఏలాడిన్నాయి అని ఉంటది. ఈ సృష్టి ఏలాడుతున్నది అనగా ఆయన వేరు. ఆయన శూన్యములో ఉంటాడు. ఈ సృష్టి వచ్చి ఆయన గొప్పతనముతో, ఆయన యొక్క శక్తితో వాస్తవానికి శూన్యం నుంచి మట్టి, నీరు ఏ విధంగా సంభవించిందన్నదే గొప్ప విషయం ఇక్కడ. మట్టి సు అసలుకు శూన్యమునే వర్ణించలేరు. మట్టి, నీరు, చెట్లు ఇంత సృష్టి అద్భుతం చూస్తే ఆత్మ అనుసారంగా ఆలోచన చేస్తే ఎంత గొప్ప విషయం అయితే ఎంత గొప్ప అనుసారంగా నా కంటికి కనపడుతుంది. అయినప్పటికీ లోకం వాటిని ఎరగదు. నేను ఎరిగి ఉంటున్నాను. ఇది ఈ క్వెషన్‌కు యొక్క సమాధానము. ఆహ్, అక్కడ మనుషులు ఎవరు ఉండరు గానీ, మనుషులు ఆల్రెడీగా చనిపోయిన వారు ఆత్మల రూపంలో కనపడతారు. వాళ్ళు ఎప్పటికైనా చనిపోయేవారే. వాళ్ళలో కొందరు ఎత్తబడతారు, కొందరు విడవబడతారు. విడవబడిన వారనగా నరకానికెళ్తారు, ఎత్తబడిన వారనగా రక్షింపబడతారు. కానీ ఇంకొకటి వెటకారంగా గూడా మాట్లాడేవాళ్ళుంటారు. దేవుడంటే మరణం లేదని. యేసుక్రీస్తు 33.5 సంవత్సరమే తన యవ్వన కాలం అందే ఈ లోకం కోసం ప్రాణం విడిచాడు. ప్రాణం బెట్టు మనిషి భూమి మీద ఎవరైనా ఉండారంటే అది అతిశయోక్తే. అది కేవలం ఒక దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు ప్రేమించిన వారికి ప్రాణంగా అర్పిస్తాడు. ఎఫెసీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం నుంచి చూస్తే గన క్రీస్తు సంఘమును ప్రేమించి తన కళంకమైనను, ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుటకు వాక్యమును ఉదక స్థానముతో దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. అనగా అర్థం ఏమనగా దేవుడు నన్ను పరిశుద్ధునిగా ఉంచుటకు ఈ లోకములో తను మరణించినాడు. ఆయన ఎవరనగా నా కుమారుడు. నేను ఈ సృష్టి ఉండక మునిపే ఉన్నటువంటి ఒక మర్మము దేవుడు నాలో ఉంచుంటున్నాడు కనుక నేను ఈ లోకంలో పడుతున్న కష్టాలకు నా కుమారునిగా జన్మించి 3 రోజులు జీవించి మరణించినాడు. ఈ లోకానికి రాకమునుపే సమస్తము నాకు అప్పచెప్పి ఈ లోకానికి తీర్పు తీర్చవు అనగా ధవల సింహాసనం ఉన్నటువంటి వివిధ భాషలు గల ఆత్మలను వారికి నీతి న్యాయమును బట్టి తీర్పు తీర్చి నాకు అప్పచెప్పింటున్నాడు. ఈ లోకానికి రాకమునుపే ఆయన ఈ లోకంలో క్రియలను నాకు వివరించినాడు. అవన్నీ జరుగు దినము ఒక్కరోజు ఉంటున్నది కనుక నేను ఈ లోకంలో లేనప్పటికీ అవన్నీ వాస్తవాలు అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ధర్మశాస్త్రం నందు పొల్లైనను సున్నైనను తప్పదు. భూమి ఆకాశాలు గతించినా నా మాటలు గతించవు అన్నటువంటి ఉన్నటువంటి ఒక వాక్య ప్రవచనం నెరవేరుతుంది భూమిపైన. నెరవేరుతుంది. నేను లేనప్పటికి కూడా కొన్ని విషయాలు జరుగుతాయి. నేను ఉన్నప్పటికీ కొన్ని విషయాలు జరుగుతాయి. ఈ లోకంలో ఉండి ప్రవచించడం గొప్ప విషయం కాదు గనక ఆయన మృతుడు అనగా ఆత్మస్వరూపి గనక నాలో ఉన్నటువంటి జీవాత్మ పరలోకమందున్నది కనుక ఈ శరీరం నిష్ప్రయోజనము. ఇందులో నా గొప్పతనం కానీ నా శక్తి కానీ ఏమీ లేదు. నాలో ఉన్నటువంటి ఆత్మే ఈ సృష్టికి, నాలో ఉన్న ఆత్మే నాతో మాట్లాడి ఈ సృష్టి యొక్క మర్మములను, ఈ భూమి మీద జరగబోయే క్రియలను వ్యక్తపరుస్తున్నాడు కనుక ఈ ప్రశ్నకు సమాధానము ఇంతటితో ముగించుకుందాము. కానీ ఈ వీడియోలు తీయడానికి వీటికి సరిగ్గా అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ చాలా మర్మమైన విషయాలు దేవుడు తన ఆత్మ ద్వారా ఈ లోకానికి వ్యక్తపరుస్తున్నాడని, యెహోవా దేవుడే భూలోకంలో తన నోటితో తాను ఒప్పుకుంటున్నాడని వివరిస్తూ
ఆయన యుగయుగములు తరతరములు సజీవుడైనటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.